హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఇంకా ఈవినింగ్ టైం అయితే వడలు వేసుకోవాలనిపించింది. సో ఇంకా నేను గ్రైండ్ అయితే చేసేసుకున్నాను. ఈసారి మిక్సీ వేసాను గ్రైండర్ కన్నాను. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకొని ఇంకా నాకైతే అంతగా రాదండి వడలు గారెలు వేయడము. సో ఎలాగో ట్రై చేశాను, బట్ పర్లేదు, వచ్చింది. అండ్ ఇంకా దాంట్లోకి అయితే చికెన్ కర్రీ వేసుకొని ఇంకా తింటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని అయితే ఇది ఆవడ అంటారు కదా, పెరుగువడ. ఆ పెరుగువడ అయితే చేసుకున్నాము. ఫస్ట్ ఇంకా మొత్తం వడలన్నీ ఇంకా మొత్తం కావాల్సిన పెరుగు సంబంధించినవన్నీ వేసుకొని ఇంకా పోపు పెట్టేసుకొని ఇంక ఇది 3 hours కానీ నానితే బాగుంటుంది మనకి. సో రేపు మార్నింగ్ టిఫిన్లో తింటే బాగుంటుందని చెప్పి ఇంకా అదంతా చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా మార్నింగ్ అయితే మా అబ్బాయికి టిఫిన్ వచ్చి ఇంకా మామూలుగా ఇడ్లీ వేస్తున్నాను. సో ఇడ్లీలోకి మామూలుగా క్యారెట్ అవి తినమంటే తినరు వాళ్ళు. ఇంకా మనం ఇలాగైతే పెడితే కొంచెం తింటారని చెప్పి ఇడ్లీ లాగా చాప్ చేసేసి మొత్తం తురిమేసి ఇంకా దాన్ని ఇడ్లీ పిండిలో మిక్స్ చేసి ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇలాగైనా అలవాటు చేస్తే క్యారెట్ కొంచెం బ్లడ్కి వాటికి సపోర్ట్ చేస్తుంది కదా. సో నార్మల్గా ఫ్రై అలా చేస్తే తినట్లేదని ఇలా క్యారెట్లోను అది ఇడ్లీ పిండిలోను అలా దోశలోను వేసి ఇలా మిక్స్ చేసి పెట్టేస్తున్నాను. ఇలా కొంచెం చిన్నగా అలవాటు చేశాను, వాళ్ళైతే తింటున్నారు. ఇలా క్యారెట్ ఇడ్లీ టేస్ట్గా కూడా ఉంది. అండ్ ఇలా పిల్లలకి అలవాటు చేయొచ్చు మనము. అండ్ ఇంకా దీంట్లోకి అయితే చట్నీలు ఇంకా కారం చేసుకున్నాము. అండ్ ఇంకా ఇలా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేసినా కూడా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇలా ట్రై చేసి నేను ఇంకా ఇలాగే పెడతాను, పిల్లలు ఇలాగైతే తింటారు. అండ్ ఇంకా దాంట్లోకి బొండాలు ఉంటే అవి వేసుకొని ఇంకా అవి కలిపి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి. అండ్ ఇంకా ఈ 2 చట్నీలు. అండ్ ఇంకా ఇలాగే సేమ్ బీట్రూట్తో కూడా చేయొచ్చు. అండ్ ఇంకా ఆకుకూరలతో కూడా వేసుకోవచ్చు ఇలా ఇడ్లీను.